ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరినీ నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అభినందిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా ఇంతవరకు చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. ఎంతోమంది ఈ కార్యక్రమం చేత బలపడుతున్నాము అని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రయాస వెనుక కేవలం అనేకులు బలపడాలి, అనేకులు ఆత్మీయంగా ఎదగాలి, సత్యమేంటో తెలుసుకోవాలి, ఈ సత్య మార్గంలో నడవాలి అన్నది దీన సేవకులంగా మా యొక్క ఆశ, ఆలోచన. అంతే తప్ప దురుద్దేశం లేదు, మరొక ఆలోచన ఏమీ లేదు. కేవలము ఏంటంటే సత్యము అనేకులు తెలుసుకోవాలి, అనేకులు ప్రభు ప్రేమను తెలుసుకోవాలి, ఈ సత్య మార్గంలో నడవాలి. ఎంతో భారభరితమైనటువంటి ఈ టీవీ పరిచర్య ఎంతో ఖర్చుతో కూడినది. వాస్తవానికి చాలామంది మరి టీవీ కార్యక్రమం చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండవచ్చని భావించేవారు కూడా ఉంటారు. దయచేసి గమనించండి, ఎంతోమంది మీలాంటి వారు చేతులు చాపుతూ ఉండగా ఈ కార్యక్రమం ఈ విధంగా ఎన్ని సంవత్సరాల ముందుకు కొనసాగుతూ ఉంది. దేవుని పని దేవుడు తన కృప చేత చక్కగా నడిపిస్తాడు. కాకపోతే ఏంటంటే మనందరము ప్రార్థించాలి, మనందరము మన వంతు మన చేతులు చాపాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించగలిగితే ఇంకా ఈ కార్యక్రమం దేవుని కృప చేత ముందుకు కొనసాగుతుంది అని దీన సేవకుడిగా నేను కూడా నిరీక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి గడిచిన 2-3 వారాలుగా యేసు ప్రభు యొక్క త్యాగమును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతో గొప్ప అనుభూతి ఈ నెలలో, ముఖ్యంగా గడిచిన ఈ నెల నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన సిలువలో చేసిన ఆ త్యాగంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన యొక్క మరణమును గురించి, అంతేకాకుండా గడిచిన వారంలో ఆయన పునరుద్ధానమును గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి నిజంగా ఇవన్నీ కల్పిత కథలు కాదు. కల్పిత కథలు అయితే వినాల్సిన పని కూడా మనకి లేదు. దయచేసి గమనించండి, మనం వినే ప్రతిదీ వాస్తవం అయితేనే వినాలి, వాస్తవం అయితేనే అనుసరించాలి, వాస్తవం అయితేనే విశ్వసించాలి, ఆ మార్గంలో నడవాలి. అంతే కదా. అది వాస్తవం కాకపోతే వినాల్సిన పని లేదు, దాని ప్రకారము బ్రతకాల్సిన పని కూడా లేదు. దయచేసి గమనించండి, దేవుని వాక్యము సత్యం, దేవుడు సత్యవంతుడు, యేసు ప్రభు సత్యవంతుడు. ఆయన మాటలు, ఆయన వాక్యము కూడా సత్యమైనవి, యథార్థమైనవి అని మనము చాలాసార్లు వింటూ ఉంటాం. యేసు ప్రభుల వారు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప దేవుడు కదా. కాబట్టి ఇది కల్పిత కథ కాదు, యేసు ప్రభు కల్పిత పాత్ర కూడా కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సహోదరి, సంఘ సభ్యురాలు, షేర్పల్లి గ్రామానికి చెందిన ప్రియ సహోదరి జ్యోతి, తను 2 కార్యక్రమాలకు తాను స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుని చిత్తమైతే ఈ వారము మళ్ళీ వారం కూడా. చిన్న వయసులోనే తన యొక్క ఆధారాన్ని కోల్పోయింది, తన భాగస్తుని కోల్పోయింది. అయినప్పటికీ దేవుని కృప ద్వారా దేవుని ప్రేమ అనేకులు తెలుసుకోవాలి అని ఆ యుక్త వయసులో కూడా ప్రభు కొరకు నిలబడుతూ ప్రభు ప్రేమను అనేకులకు అందిస్తూ నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్న ప్రియ సహోదరి జ్యోతిని అభినందిస్తున్నాను. మా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక. ఇంకా నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకోవాలని దీని సేవకుడిగా ఆశిస్తున్నాను. దేవుడు నీకు ఆధారంగా నిలబడతాడు. నిజమే కదా, ఆధారం లేని వారికి ఆధారం దేవుడే కదా. ఎప్పుడు కూడా దేవుడు చేయి విడవడు. కాబట్టి దయచేసి ప్రియ సహోదరి జ్యోతి గారి కొరకు ప్రార్థన చేయండి, తన కుటుంబస్తులందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు తనకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 17-18 వచనాలు మనం
ధ్యానం చేద్దాం. ఈ వారము ఒక భాగము, అంతేకాకుండా ఇదే అంశాన్ని వచ్చే వారం కూడా మనం కొనసాగించుకుందాం. ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే వ్యర్థము కాకూడని సిలువ. వ్యర్థము కాకూడని సిలువ అనే అంశాన్ని ఈరోజు మొదటి భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే వచ్చే వారము రెండో భాగం, చివరి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. భక్తుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. నిజమే, గడిచిన వారాలలో మనము యేసు ప్రభు యొక్క సిలువను గూర్చి, సిలువ త్యాగమును గూర్చి, సిలువలో చేసినటువంటి ఆ కార్యము వెనుక ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, సిలువ మరణం ఏంటి, ఆ విధంగా సిలువ మరణం యేసు ప్రభు పొందడానికి గల కారణాలేంటి, ఎందుకోసం ఆయన మరణించాల్సి వచ్చింది, ఎందుకోసం తన రక్తమంతా చిందించవలసి వచ్చింది, ఒక వ్యక్తి మరణిస్తే ఏ రకమైనటువంటి మరణము రక్తమంతా చిందించబడుతుంది. నిజమే, గమనించండి, మనుషులు ఎన్నో రకాలుగా మరణించేవారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు కదా. ఆ విధంగా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తన దేహంలో ఉన్నటువంటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తమంతా కూడా మరి చిందించబడి బయటకు వచ్చి చనిపోయే ఆ మరణం ఏదైనా ఉందా అంటే గనక అది సిలువ మరణం అనే చెప్పవచ్చు. ఎందుకంటే సిలువ మరణములో వ్యక్తి యొక్క దేహం అంతా కూడా చీల్చబడుతుంది కదా. యేసు ప్రభు యొక్క దేహం అంతా చీల్చబడింది. నాగటి చాళ్ళ వలె తన దేహమంతా చీల్చబడింది. తన తలకు ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా తనలో ఉన్నటువంటి రక్తమంతా కూడా మరి చివరి బొట్టు వరకు యేసు ప్రభు వారు చిందించవలసి వచ్చింది. ఆ విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఏమంటాడంటే, నన్ను దేవుడు బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పిలవలేదు కానీ అని అంటాడు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే బాప్తిస్మం ఇవ్వడము తప్పు అని కాదు, కానీ బాప్తిస్మము అనేది ప్రధానమైనటువంటి స్థానాన్ని తీసుకోదు. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటి, ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటి అంటే రక్షణ సువార్త, అంతేకాకుండా సిలువ త్యాగము. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. గమనించండి, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, తన జీవితం మార్చబడిన తర్వాత, తన అంతరంగంలో కలిగిన మార్పును బహిరంగంగా వ్యక్తము చేస్తూ ఆ నీటిలో బాప్తిస్మము తీసుకోవడమే అది బాప్తిస్మము. అది రెండవ స్థానాన్ని తీసుకుంటుంది అని మనము ఈ వాక్యం ద్వారా కూడా గమనించవచ్చు. అంటే కొంతమంది వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, కొంతమంది భక్తి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని బాప్తిస్మముతో ఆరంభించేవారు ఉంటారు కదా. నేను బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నేను దేవుని బిడ్డనే. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను మోక్షానికి వెళ్ళిపోతాను. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇంకా నాకు కూడా సంఘ సభ్యత్వము దొరికింది. గమనించండి, బాప్తిస్మము ద్వారా కాదు ఒక వ్యక్తి జీవితాన్ని ఆరంభించాల్సి. ఒక వ్యక్తి జీవితం ఆరంభించబడవలసింది ఏంటి అంటే యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా, ఆ సువార్త విని, ఆ సువార్త ద్వారా రక్షించబడి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని కదా, ఆ పశ్చాత్తాపముతో ఒప్పుకొని, ఆ ఒప్పుకోలు ద్వారా దేవుడిచ్చే క్షమాపణను పొందుకొని క్షమించబడి, పాప జీవితంలో నుండి విడుదల పొంది, పరిశుద్ధపరచబడి, ప్రభువు బిడ్డగా మారి కదా దేవుని రాజ్యానికి వారసులు అవ్వడమే ప్రధానమైనటువంటి కార్యం. అది ఒక వ్యక్తి జీవితంలో జరగాలి. అంతరంగంలో మార్పు లేకుండా బహిరంగంగా బాప్తిస్మం తీసుకుంటే అది బహిరంగ స్నానం అవుతుంది. కానీ బాప్తిస్మము అంటే అర్థమేముంటుంది గమనించండి దేవుని బిడ్డలారా కదా. మనలో ముందు మార్పు అనేది యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ ప్రవేశం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ వ్యక్తి మార్చబడిన తర్వాత గమనించండి తద్వారా బాప్తిస్మం. అందుకోసమే పౌలు భక్తుడు ఇక్కడ బాప్తిస్మానికి అంతగా ప్రాముఖ్యతనివ్వలేదు. అట్లని బాప్తిస్మానికి ప్రాధాన్యత లేదు అని కాదు. మరి బాప్తిస్మం ఎందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు. బాప్తిస్మము అనేది బహిరంగంగా ఒప్పుకోలు, అంతరంగంలో జరిగినటువంటి మార్పును బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిస్మం. అంతేకాకుండా బాప్తిస్మము దాని యొక్క సూచన కూడా మనం గమనించవచ్చు. ఏంటి అంటే, నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడి పాతి పెట్టబడ్డాను, ఇదిగో నేను తిరిగి
లేచి యేసు ప్రభు కొరకు జీవిస్తాను, పాతి పెట్టబడ్డాను, తిరిగి ప్రభు కొరకు జీవిస్తాను. అదే దాని యొక్క అర్థం, దాని యొక్క భావం. అందుకోసం పౌలు అంటాడు, నేను ఎంతో మందికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు, చాలా తక్కువ మందికి నేను బాప్తిస్మం ఇచ్చాను, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువ వృధా కాకూడదు, వ్యర్థం కాకూడదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా అదే, కాకూడని సిలువ. ఒక వ్యక్తి జీవితంలో సిలువ వృధా కాకూడదు, వ్యర్థము కాకూడదు. వ్యర్థము కాకుండా ఉండడానికి పౌలు భక్తుడు కొన్ని విషయాలు చెప్పాడు. వ్యర్థం కాకూడదు అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం చూస్తే గనుక, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే ఇక్కడ దేని యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాడు? సిలువ వృధా కాకుండా ఉండాలి అంటే సువార్త యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించాలి. సువార్త అనగానే, సువార్త అంటే ఏంటి అంటే, మీలో చాలామంది మంచి వార్త అనే వాళ్ళు ఉండవచ్చు. సరే, మంచి వార్తనే, కానీ సువార్త అనే దాంట్లో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఏమేమి ఇమిడి ఉంటే అది సువార్త అవుతుంది అన్నది మరి ఇదే పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన ఇదే మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో సువార్తను గూర్చిన చక్కటి నిర్వచనము ఆయన గుర్తు చేస్తాడు. 15వ అధ్యాయము మీరు మొదటి నుండి చదువుకోండి. ఆ సువార్తను గురించి తెలియజేస్తూ ఆయన దాని గురించి వివరిస్తూ ఆ ఉపదేశంను గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో అంటాడు, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. ఒక వ్యక్తి రక్షణ పొందేది సువార్త వలననే. మరి సువార్త అంటే ఏంటో చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశం అనే మాట్లాడతాడు అక్కడ పైనుండి. సువార్త లేదంటే ఉపదేశం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త అంటే మంచి వార్త అనడంలో తప్పేమీ లేదు, కానీ సువార్త అనే దాంట్లో ఏమి ఇమిడి ఉంటాయి అంటే యేసు ప్రభుల వారి జననం, అంతేకాకుండా మరణం, పాతి పెట్టబడడం, తర్వాత తిరిగి లేవడం కదా. ఆయన తిరిగి లేవడం, పునరుద్ధానుడై తిరిగి లేవడం, రిజరక్షన్ అంటారు, తిరిగి లేవడం. మనం గడిచిన వారంలో కూడా ఆ విషయాన్ని నేర్చుకున్నాం. గడిచిన వారంలో కూడా ఈస్టర్ సండే రోజు అవే విషయాలు మనకు బోధిస్తూ ఉంటారు దైవజనులు. గమనించండి, ఒక వ్యక్తి జననం, మరణం, పాతి పెట్టబడడంతోనే ముగించబడితే అది సువార్త అనబడదు కదా. అందరిలాగా ఒక వ్యక్తి చనిపోయాడు, యేసు ప్రభు కూడా మరి జన్మించాడు, చనిపోయాడు కదా, పాతి పెట్టబడ్డాడు, దాంట్లో ప్రత్యేకత ఏముంది అనే వాళ్ళు ఉండకపోలేరు. వాస్తవమే అది. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే, సమాధిని జయించి తిరిగి లేవకపోతే అది సువార్త అనబడదు. కాబట్టి నిజంగా ఆయన తిరిగి లేచాడు కాబట్టి అది సువార్త అనబడింది, గాస్పెల్, సువార్త. ఒక వ్యక్తి ఇప్పుడు రక్షణ పొందేది దేని ద్వారా అంటే ఆ సువార్త వలననే. యేసు ప్రభు యొక్క జననం, యేసు ప్రభు యొక్క మరణం. ఆ మరణం ఎటువంటి మరణం? భయంకరమైనటువంటి మరణం, తన రక్తమంతా చిందించినటువంటి మరణం. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు కదా. ఆ రక్త ప్రోక్షణ పరిశుద్ధుని రక్తము కదా, పరిశుద్ధమైన రక్తము ఒక పాపిని రక్షించగలదు, కడిగి పరిశుద్ధునిగా చేయగలదు. అందుకోసమే దేవుడై ఉన్న తాను మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తాం. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఈ లోకానికి రావడం, మరణించడం, మరణించి సమాధి చేయబడ్డాడు కదా. ఆయన ఎక్కడో మాయమైపోలేదు కదా, ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి అనేది ఉంది, అది ఒక ఆధారం. ఆయన తిరిగి లేచాడు. ఎక్కడి నుండి లేచాడు? ఏ సమాధిలోనైతే పెట్టబడ్డాడో ఆ సమాధిలో నుండి తిరిగి లేచాడు. అది ఆధారం, ఆ రుజువు, ఎవిడెన్స్ అది కదా. గమనించండి, ఎక్కడో చనిపోయాడట, ఆయనను పాతి పెట్టకముందే మాయమైపోయాడట, మళ్ళీ ఆయన తిరిగి లేచాడని, కనిపించాడని ఏదో అనవసరమైనటువంటి లేనిపోని కథలు చెప్తున్నారని అనడానికి ఆధారాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. అరిమతయ యోసేపు తన కొరకు తొలిపించుకొనినటువంటి తన సమాధిలో మరి యేసు ప్రభును సమాధి చేశారు. ఆయన తిరిగి లేచాడు. సరే, తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు ఉన్నాయా? చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరెవరైతే, ఏ వ్యక్తులైతే అతన్ని చూశారో కదా, ఆయన సమాధి, ఖాళీ సమాధిని చూడడం జరిగిందో, అక్కడ దేవదూతలు తనతో మాట్లాడారో, అవన్నీ రికార్డ్ చేయబడ్డాయి. అవన్నీ కూడా రాతపూర్వకమైనటువంటి ఆధారాలతో ఉన్నాయి. అంతేకాకుండా నేటికి ఖాళీ సమాధి కదా లోకానికి ఒక రుజువుగా
ఒక ఎవిడెన్స్గా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, సిలువ వ్యర్థం కాకూడదు అంటే కదా, మొట్టమొదట మనం ఏం గుర్తించాలి అంటే సువార్త యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి కదా. ఇక్కడ అంటాడు ఒక వ్యక్తి రక్షించబడేది వాక్చాతుర్యంతో కాదు కదా. ఆయన అంటాడు, మనం చదివినటువంటి మొదటి భాగంలో మొదటి అధ్యాయము 17వ వచనంలో, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఒక వ్యక్తి రక్షణ పొందేది మనుషుల వాక్చాతుర్యంతో కాదు. దైవ బిడ్డలారా, ఈరోజు లేనిపోని మాటలు చెప్పి కథలు చెప్పి కదా మనుషులను నవ్వించడానికో లేకపోతే మభ్యపెట్టడానికో మనుషుల వ్యక్తిగతమైనటువంటి మాటల చేత ఏ వ్యక్తి రక్షించబడడు. గమనించండి దేవుని బిడ్డలారా, అందుకోసం పౌలు భక్తుడు అంటాడు, వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి నన్ను పంపాడు. ఈరోజు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనా ఈ స్పష్టతను అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టత. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ విధంగా తన సిలువను గూర్చి ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు అన్న విషయాన్ని పూర్తి స్పష్టతను దేవుడు వారు అనుగ్రహించడం జరిగింది. ఒక వ్యక్తి రక్షణ పొందేది కేవలం సువార్త ద్వారా కదా, వాక్చాతుర్యముతో కాదు, మాటలతో కాదు కదా, లేనిపోని మాటలతో కాదు, మభ్యపెట్టే మాటలతో కాదు, మాటలతో కాదు. ఒక మనిషి యొక్క, మనం కింది కూడా చదివితే గనుక ఆ మాటలు చూస్తాము. దయచేసి 20వ వచనంలో కూడా, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే లోక జ్ఞానము చేత, మనుషుని జ్ఞానము చేత సత్యమును గ్రహించడం కదా, సువార్తను గ్రహించడం, లేకపోతే సిలువను గ్రహించడం, ఈ రక్షణను గూర్చినటువంటి విషయాలు గ్రహించడము కదా, మనుషుని జ్ఞానముతో అసాధ్యమైపోయింది. మనుషులు ఆ విధంగా గ్రహించలేక దేవుడు ఏమంటాడు అక్కడ, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత. నిజమే, సువార్త ప్రకటన ద్వారానే, సువార్తను ప్రకటించుట ద్వారానే ఈ లోకము ఈరోజు ప్రభువును తెలుసుకోవాలి. అది కూడా గ్రహించలేకపోతున్నారు లోకం. దయచేసి ఎంత భయంకరమైన స్థితిలో లోకం ఉంది గమనించండి. యేసు ప్రభు యొక్క సిలువ వ్యర్థము కాకూడదు. ఇంత త్యాగపూరితమైన, త్యాగముతో కూడినటువంటి ఆ సిలువ వ్యర్థం కాకూడదు. వ్యర్థం కాకూడదు అంటే గనక సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించాలి. నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్రాస్ కదా, సిలువ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. రెండవ విషయాన్ని మనం చూస్తే గనుక అక్కడ మళ్ళీ చదువుదాం ఆ మాట. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అది శక్తి అంటే సిలువలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి. లేదు అంటే ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి కదా. అది శక్తితో కూడినది. ఆ సువార్త లేదంటే ఆ సిలువలో చేసినటువంటి ఆ త్యాగం, దాంట్లో ఏముంది అంటే శక్తి ఉంది. దేనికి శక్తి ఉంది, ఏం చేయడానికి శక్తి ఉంది అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఒక మనిషిని పాపంలో నుండి రక్షించడానికి ఆ సిలువకు శక్తి ఉంది. సిలువలో చేసిన త్యాగానికి శక్తి ఉంది. నిజమే, అది రక్షించబడుచున్న వారికి సిలువను గూర్చిన వార్త, ఆ సిలువ వార్త, ఆ సిలువ కార్యము నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది నో ద పవర్ ఆఫ్ క్రాస్ కదా. ఆ సిలువలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం గుర్తించాలి. అది రక్షించడానికి శక్తి గలది, పాప క్షమాపణనివ్వడానికి, పాపంలో నుండి విడిపించడానికి శక్తి కలిగినది సిలువ కార్యము, సిలువ త్యాగము, సిలువ ఆ సువార్త. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఎంతోమంది ఆ విధంగా రక్షించబడిన బిడ్డలమున్నాం, పాపంలో నుండి విడుదల పొందిన వాళ్ళమున్నాం, పాప క్షమాపణ పొందుకున్న వాళ్ళము చాలామంది ఉన్నాం. లోకంలో ఎంతోమంది ఉన్నారు ఆ విధంగా దైవ కార్యము చూసిన వారు. దయచేసి అందుకోసమే ఆ మాట రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. 5వ అధ్యాయం 8-9 వచనాల్లో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. క్షమించబడి, విడిపించబడి, ఆ ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడుతున్నాము. ఎవరి ద్వారా అంటే ఆయన రక్తము ద్వారా.
ఆ సిలువలో కార్చిన రక్తము ద్వారా. దయచేసి గమనించండి, ఆ సిలువ వృధా కాకుండా ఉండాలి అంటే సువార్త యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. అంతేకాకుండా సిలువలో ఉన్నటువంటి శక్తి, ఆ సిలువలో జరిగించిన కార్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి. గమనించండి, ఆ శక్తి ఏంటి అంటే పాప క్షమాపణనిచ్చే శక్తి కదా. అంతేకాకుండా సైతానుని పైన విజయమునిచ్చే శక్తి కదా. సైతానుని పైన మనకు ఏం దొరికింది అంటే విజయం. సైతానునికి అపజయం దొరికింది, సైతానుని పైన మనకు విజయమును దొరికింది. యేసు ప్రభుల వారి త్యాగము ద్వారా సాతానును ఓడించి మనకు విజయమునిచ్చాడు. అది కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో మీరు చదువుకోండి. నిజమే, ఈ లోక సంబంధమైనటువంటి ఆ అధికారము నుండి, సాతాను అధికారము నుండి దేవుడు మనకు విడుదలను ప్రసాదించాడు. గమనించండి, సిలువలో ఉన్న శక్తి ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి, అంతేకాకుండా సైతానుని పైన విజయం పొందడానికి, అంతేకాకుండా ఒక మనుషుడు దేవునితో సమాధాన పడడానికి కదా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనుషులందరినీ కూడా దేవునితో, తండ్రితో సమాధానపరచడానికి సమాధానకర్తగా యేసు ప్రభువుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. అది మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. సమాధానపరచడానికే కదా. ఒకసారి తీద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనాలు 18 నుండి చదివితే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. గమనించండి, సమాధానం. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి రాకముందే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు సమాధానకర్త అని. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే కదా, ఆ సిలువలో చేసినటువంటి ఆ త్యాగము ద్వారా, కార్యము ద్వారా మనుషులకు జరిగినటువంటి మేలు, ఉపకారము ఏంటి అంటే మనుషులందరూ తండ్రితో, దేవునితో సమాధాన పడడానికి. నిజమే, పాపంలో నుండి విడుదల పొందిన వాడు దేవునితో సమాధాన పడతాడు. ఒక మనిషిలో పాపం ఉంటే గనక, పాపమును దాచిపెట్టుకుంటే గనక దేవునితో ఏ విధంగా సమాధాన పడగలడు? దేవునితో సమాధాన పడకపోతే దేవుని రాజ్యంలో ఏ విధంగా ఉండగలడు? దైవ బిడ్డలారా, అందుకోసమే సిలువలో ఉన్నటువంటి శక్తి మనం గుర్తించాలి. సిలువలో ఉన్న శక్తి ఏంటి? ఒక మనిషిని పాపంలో నుండి విడిపించడానికి శక్తి గలది కదా. సైతాను పైన విజయం పొందుకోవడానికి శక్తి గలది. అంతేకాకుండా ఒక మనుషుడు దేవునితో సమాధాన పడడానికి శక్తి గలది. శక్తినిచ్చేది సిలువ యొక్క త్యాగము. గమనించండి, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా సిలువ వ్యర్థము కాకూడదు అంటే ఏం చేయాలి? మొట్టమొదట సిలువ సువార్త యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. రెండవది సిలువలో ఉన్న శక్తిని గుర్తించాలి. అంతేకాకుండా సిలువను గౌరవించే జీవితం జీవించాలి. సిలువను గౌరవించే జీవితం, లీవ్ ఎ లైఫ్ దట్ హానర్స్ ద క్రాస్ కదా. సిలువను హానర్ చేసే, గౌరవించేటటువంటి ఆ జీవితాన్ని మనం జీవించాలి. అదేంటి అనే ప్రశ్న మీకు రావచ్చు. కొంతమంది పిలిపిలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, కొంతమంది ఏ విధంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తాడు. 3వ అధ్యాయము దయచేసి 18వ వచనం చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు ఎట్లున్నారంట? వారు సిలువను గౌరవిస్తున్నారా? సిలువ త్యాగాన్ని గుర్తిస్తున్నారా? హానర్ చేస్తున్నారా? రెస్పెక్ట్ చేస్తున్నారా? కానీ దానికి బదులుగా ఏం చేస్తున్నారు వ్యతిరేకంగా అంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు. శత్రువులుగా బ్రతకడం ఏంటి దైవజెండా అని మీరు ప్రశ్న వేయొచ్చు. వాళ్ళ జీవిత విధానమే మరి సిలువకు శత్రుత్వం. ఎట్లా ఉన్నారంట కదా, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నిజమే, ఎవరైతే మా కడుపే మాకు దేవుడు అన్నట్లుగా బ్రతుకుతారో అటువంటి వాళ్ళు యేసు సిలువకు శత్రువులే కదా. అంటే గమనించండి, కడుపు దేవుడు కాదు, దేవుడే దేవుడు అంతే. మన కడుపు, మన యొక్క పని, మన ఉద్యోగము, మన లోకము, మన పిల్లలు, మన కుటుంబాలు, అవే మనకు దేవుడు అంటే ఇంకా దేవునికి మనమిచ్చే స్థానం ఏంటి? దేవుడే దేవుడుగా బ్రతికేవారు సిలువను గౌరవించేవారుగా బ్రతుకుతారు. సిలువ త్యాగమును హానర్ చేసేవారుగా బ్రతుకుతారు. అంతేకాని కదా ఈ లోకమే శాశ్వతం అనుకొని, కింద చదివితే కూడా అదే మాటలు ఉంటాయి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. ఏ విషయాలలో సిగ్గుపడాలో ఆ విషయాలు అతిశయపడుతున్నారు, గర్విస్తున్నారు. ఈరోజు
తప్పు చేసేవాళ్ళు తప్పును గురించి గర్వించేవారు ఉంటారు, త్రాగేవారు కదా గర్వంగా తాగుతూ ఉంటారు. సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళలో ఒక రకమైన అతిశయం ఉంటుంది. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారు, చెడు పనులు చేస్తూ అతిశయపడుతున్నారు, తప్పులు చేస్తూ అతిశయపడుతున్నారు, నోటి నిండా బూతులు మాట్లాడుతూ కదా గర్వంగా క్రోధముతో మాట్లాడుతూ కూడా అతిశయపడే వ్యక్తులు ఉంటారు. వీరందరూ కూడా సిలువకు శత్రువులే అని వాక్యము చెప్తుంది. నేను మాట్లాడే విషయం కాదు దైవ బిడ్డలారా, దేవుని బిడ్డలు. నేను అందుకోసం అంటున్నాను, నీ జీవితంలో సిలువ వృధా కాకుండా ఉండాలంటే, వ్యర్థం కాకుండా ఉండాలంటే సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటో గుర్తించు, సిలువలో ఉన్న శక్తి ఏంటో గుర్తించు. అంతేకాకుండా సిలువను గౌరవించే జీవితం సిలువను గౌరవించే జీవితం జీవించు కదా. అందుకోసమే పౌలు భక్తుడు చాలా చక్కటి మాటలు మరి ఆయన మాట్లాడతాడు. గలతీలకు రాసిన పత్రికలో ఆయన పలుకుతూ చెప్పిన మాట ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి గలతీలకు రాసిన పత్రికలో. 6వ అధ్యాయము 14వ వచనం చూస్తే గనుక, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరంగాక. హల్లెలూయా. ఆయన ఎంత మంచి మాట పలికాడు చూడండి కదా. నేను సిలువయందు తప్ప దేని యందు అతిశయించడము నాకు దూరమగునుగాక. అంటే ఇతడు తన జీవిత విధానాన్ని బట్టి సిలువను గౌరవిస్తున్నాడు. సిలువ అంటే మరి ఆకారముతో కూడినటువంటి ఒక వస్తువును కాదు, కానీ సిలువలో జరిగించిన కార్యం. ఇక్కడ సిలువ 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 అని మాట్లాడుతున్నాను, మీరు ఆ యొక్క ఆ మెటీరియల్ థింగ్, లేకపోతే ఆ వస్తువు, ఆ సిలువ ఆకారముతో కూడిన ఆ వస్తువును గురించి మాట్లాడుతున్న విషయం కాదు. సిలువలో జరిగించిన కార్యం, సిలువకు ఉన్నటువంటి అర్థం గమనించండి. సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగము కదా, దాన్ని బట్టి పౌలు భక్తుడు అతిశయిస్తున్నాడు, ఆ సిలువను గౌరవిస్తున్నాడు. సిలువలో చేసిన త్యాగం, సిలువ పైన జరిగించిన ఆ వ్యక్తి యొక్క త్యాగము ఈరోజు గుర్తించలేని వారు, గ్రహించలేని వారు క్రీస్తు సిలువకు శత్రువులుగానే బ్రతుకుతున్నారు. ఆ సిలువ పైన చేసిన త్యాగం ఇప్పటికీ నువ్వు గుర్తించకపోతే, ఆ యొక్క త్యాగంలో ఉన్నటువంటి గొప్పతనము, శక్తి నువ్వు గుర్తించకపోతే, నేను గుర్తించకపోతే మనము శత్రువులంగానే బ్రతుకుతాం కదా, మనమే శత్రువులంగా మారిపోతాం కదా. దైవ బిడ్డలారా, ఈరోజు సిలువ యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. సిలువలో ఉన్న ప్రాముఖ్యతను, సిలువలో ఉన్నటువంటి శక్తిని, ఆ సిలువకు కదా, ఆ సిలువను మరి అర్థం చేయడానికి, ఆ సిలువలో ఉన్నటువంటి సత్యాన్ని బోధించడానికి మన ముందున్న ఆ సువార్త యొక్క ప్రాముఖ్యత, ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తి, సువార్తలో ఉన్నటువంటి అవసరత, ఇవన్నీ కూడా మనం గ్రహించగలిగితే, అటువంటి జీవితాన్ని జీవించగలిగితే సిలువ నీ జీవితంలో వృధా కాదు, వ్యర్థం కాదు. దైవ బిడ్డలారా, యేసు ప్రభు సిలువ త్యాగమును గడిచిన 2-3 వారాలుగా ధ్యానించి కొంతమంది 40 వారాలు కూడా ఉపవాసం ఉండి ధ్యానించిన వారు ఉంటారు. అది ధ్యానించడము ద్వారా నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఆలోచించకపోతే, ఆ విలువను గుర్తించకపోతే, ఆ శక్తిని గ్రహించకపోతే, అనుభవించకపోతే, అది నీ అనుభవముగా ఉండకపోతే క్రీస్తు సిలువ నీ జీవితంలో వ్యర్థమే. ఈరోజే దయచేసి ఆ సత్యాన్ని గమనించు, ఆ సువార్తను స్వీకరించు. అది సువార్త, సత్యవార్త. అబద్ధము లేదు, మోసము లేదు, అన్యాయం లేదు కదా, ఏమి కూడా లేదు, లేనిపోని మాటలు కావివి. ఇది సత్యబోధ. సత్యము అని నమ్మితే గనక స్వీకరించండి. ఆ సత్యములో నడిస్తే గనక సత్యవంతులకే స్వర్గము, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసు ప్రభుల వారు చెప్పారు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటాడు. ఇంత సత్యము మన ముందున్న ఈ లోకము ఈ సత్యాన్ని గ్రహించక ఆ సత్యవంతుణ్ణి సిలువకు వేశారు. ఆ సత్యంలో నడుస్తున్న వారిని ఈరోజు చంపుతున్నారు. ఇది లోకం యొక్క విధానం. ఇప్పటికైనా ఈ యొక్క విధానాన్ని మార్చుకోగలిగితే, ఆ సిలువలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలిగితే, ఆ సిలువ శక్తి చేత నీ జీవితం మార్చబడి దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు కదా. ఆ విధంగా ఆశించండి, ఆ విధంగా జీవించండి. అటువంటి దైవ కృప సమృద్ధిగా వాక్యం విన్న మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, కనికర స్వరూపి, వాక్యమును శ్రద్ధగా విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. భక్తుడైన పౌలు గుర్తు చేసినట్లుగా క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండానట్లు అనే మాట పలికాడు. ప్రభువా, అంత విలువైన సిలువ, అంత త్యాగపూరితమైన సిలువ ఈరోజు నాయన ఎంతో మంది జీవితాల్లో వృధా అయిపోతుందయ్యా. వ్యర్థము కాకుండా, వృధా కాకుండా, అందులో ఉన్న ప్రాముఖ్యతను, శక్తిని, దాని విలువను గ్రహించి బ్రతికే కృపను మాకు ప్రసాదించమని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. కష్టాల్లో, బాధలుంటే విడిపించండి. అనారోగ్యాలతో పడకకే పరిమితమైన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారికి విడుదల మీ నామంలో ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ దీనుని మరణ అంగీకరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.